హలో ఎవ్రీవన్. ముందుగా అందరికీ నమస్కారం. ఆమ్ ఆద్మీ పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న నాయకుడు ఎవరంటే అందరికీ గుర్తొచ్చే పేరు రాఘవ్ చద్దా. ఒక చార్టెడ్ అకౌంటెంట్గా కెరీర్ మొదలుపెట్టి అతిపిన్న వయసులోనే రాజ్యసభకు ఎన్నికై రికార్డు సృష్టించిన యువ కిషోరం ఆయన. కానీ ఇప్పుడు సీన్ మారింది. నిన్న మొన్నటి వరకు పార్టీలో నెంబర్ 2 పొజిషన్ కోసం పోటీపడ్డ రాఘవ్ చద్దాను ఏప్రిల్ 2, 2026న రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుండి ఆప్ తొలగించింది. అసలు రాఘవ్ చద్దాకు కేజ్రీవాల్కు మధ్య ఏం జరిగింది అని నిజంగానే బీజేపీ వైపు చూస్తున్నారా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ గ్రూప్ డిప్యూటీ లీడర్గా ఉన్న రాఘవ్ చద్దాను తొలగించి ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ను నియమించింది పార్టీ. దీనికి ప్రధానంగా 3 కారణాలు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది, పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాఘవ్ చద్దా విదేశాల్లో ఉండటం లేదా సోషల్ మీడియాలో సైలెంట్గా ఉండటం పార్టీ హైకమాండ్కు నచ్చలేదు. రెండవది, మార్చి 2026లో విపక్షాలు ఏకమై కేంద్రంపై పోరాడుతున్న సమయంలో కొన్ని కీలక సంతకాల విషయంలో రాఘవ్ చద్దా వెనకడుగు వేశారనే ప్రచారం జరుగుతోంది. మూడవది, గత కొన్ని నెలలుగా ఆయన బీజేపీ నాయకులతో టచ్లోకి వెళ్లారనే పుకార్లు ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేపాయి. ఒకసారి రాఘవ్ చద్దా గారి నేపథ్యం చూసినట్లయితే, రాఘవ్ చద్దా గారు నవంబర్ 11, 1988న ఢిల్లీలో జన్మించారు. మోడర్న్ స్కూల్లో చదివిన ఆయన ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుండి కామర్స్ పట్టా పొందారు. ఆయన ఒక ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా చదువుకున్నారు. విదేశాల్లో మంచి ప్యాకేజ్తో ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా దేశం కోసం ఏదైనా చేయాలనే తపనతో రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2011లో అన్నా హజారే నడిపిన ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్కు చేదోడు వాదోడుగా నిలిచారు. ఆయన రాజకీయ ఎదుగుదల చూసినట్లయితే 2012లో ఆప్ స్థాపించినప్పటి నుండి రాఘవ్ చద్దా పార్టీ ఆర్థిక వ్యవహారాలను చూసుకునేవారు. 2020లో ఢిల్లీలోని రాజేంద్ర నగర్ నుండి భారీ మెజార్టీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఢిల్లీ జల బోర్డు వైస్ చైర్మన్గా ఢిల్లీ నీటి సమస్యలపై పనిచేశారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇన్ఛార్జిగా ఉండి క్లీన్ స్వీప్ చేయడంలో రాఘవ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. దీనికి బహుమతిగా పార్టీ ఆయనను రాజ్యసభకు పంపింది. కేవలం 33 ఏళ్లకే ఎంపీ అయిన అతిపిన్న వయస్కుడిగా ఆయన నిలిచారు. రాజకీయాలతో పాటు రాఘవ్ చద్దా వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. సెప్టెంబర్ 2023లో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో ఆయన వివాహం వైభవంగా జరిగింది. వీరిద్దరి జోడీకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే పెళ్లి తర్వాత రాఘవ్ రాజకీయాల కంటే పర్సనల్ లైఫ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు కూడా పార్టీ లోపల మొదలయ్యాయి. రాఘవ్ చద్దా విషయంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక వ్యక్తిగత వివాదం మాత్రమే కాదు, ఇది ఆమ్ ఆద్మీ పార్టీలో వస్తున్న ఒక పెనుమార్పుకు సంకేతం. ఇక్కడ రాఘవ్ చద్దా గారిని మరింత కృంగదీసే విషయం ఏంటంటే, రాజ్యసభలో పార్టీకి కేటాయించిన సమయంలో రాఘవ్ చద్దా గారికి మాట్లాడే అవకాశం ఇవ్వద్దని ఆప్ హైకమాండ్ రాజ్యసభ సెక్రటేరియట్కు లేఖ రాసింది. ఇది రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో పార్టీ అగ్రనేతలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాఘవ్ చద్దా వంటి యువ మరియు సమర్థవంతమైన నాయకుడిని పార్టీ పక్కన పెట్టడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఆయన నిజంగానే పార్టీలను దాటారా, లేక పార్టీ లోపల గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయా అనేది ఒక మిస్టరీగా మారింది. అలాగే మనం చూసినట్లయితే రాఘవ్ చద్దా గారిని జెన్జీ ఎంతో ఇష్టపడుతోంది మరియు సపోర్ట్ చేస్తోంది. ఎందుకు జెన్జీ రాఘవ్ చద్దా గారిని సపోర్ట్ చేస్తోందో ఒకసారి మనం చూద్దాం. రాజకీయ నాయకులలో రాఘవ్ చద్దాకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన చేసే రీల్స్, షార్ట్స్ మరియు క్లియర్ కట్ వీడియోలు యువతకు సులభంగా అర్థమవుతాయి. ఆయన ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా కనిపిస్తారు. ఇది నేటి తరానికి బాగా నచ్చుతుంది. ఒకసారి ఆయన పార్లమెంట్లో గలమెత్తిన అంశాల గురించి పరిశీలిద్దాం. మొదటిది, టెలికాం రీఛార్జ్ స్కామ్. మొబైల్ కంపెనీలు 28 రోజులను 1 నెలగా పరిగణించి చేసే 12 నెలలకు 13 రీఛార్జీల దోపిడీపై ఆయన పార్లమెంట్లో గలమెత్తారు. ఇది ప్రతి ఒక్క యువకుడికి కనెక్ట్ అయ్యే అంశం. రెండవది, గిగ్ వర్కర్స్. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి సంస్థల్లో పనిచేసే డెలివరీ బాయ్స్ మరియు డ్రైవర్ల సామాజిక భద్రత గురించి ఆయన మాట్లాడటం జెన్జీ వర్క్ ఫోర్స్లో ఆయనకు మంచి పేరు తెచ్చింది. మూడవది, స్టూడెంట్ డెట్ అండ్ ఎడ్యుకేషన్. విద్యార్థుల రుణాల ఉపశమనం మరియు విదేశీ విద్యపై ఆయనకున్న అవగాహన యువతను ఆకర్షించింది. నాలుగవది, పెటర్నిటీ లీవ్. తండ్రులకు కూడా సెలవులు ఇవ్వాలని, పిల్లల పెంపకంలో తండ్రి పాత్ర కూడా ముఖ్యమని ఆయన చేసిన ప్రతిపాదన ఆధునిక జంటలకు బాగా నచ్చింది. ఐదవది, క్రిప్టో అండ్ గేమింగ్ ట్యాక్స్. నేటి తరం ఆసక్తి చూపే క్రిప్టో కరెన్సీ మరియు
ఆన్లైన్ గేమింగ్ టాక్సేషన్ వంటి అంశాలపై ఆయన మాట్లాడటం ఆయనను ఒక టెక్ సావీ లీడర్గా నిలబెట్టింది. ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావడమే కాకుండా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నారు. వారసత్వ రాజకీయాలు కాకుండా మెరిట్తో పైకి వచ్చిన వ్యక్తి కావడంతో యువత ఆయనను రోల్ మోడల్గా చూస్తున్నారు. ప్రస్తుతం ఆప్ ఆయనను పక్కన పెట్టడం పట్ల సోషల్ మీడియాలో యువత తీవ్రంగా స్పందిస్తున్నారు. మా గళాన్ని పార్లమెంట్లో వినిపించే నాయకుడిని ఎందుకు తొలగించారు అనే ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఒకవేళ ఆయనను పార్టీ దూరం చేసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ తన అతిపెద్ద యూత్ ఓట్ బ్యాంక్ను కోల్పోయే ప్రమాదం ఉంది. ఫ్రెండ్స్, రాఘవ్ చద్దా వ్యవహారం ఇప్పుడు ఒక క్లైమాక్స్కు చేరుకుంది. నిశ్శబ్దం అంటే ఓటమి కాదు అని ఆయన చేసిన ట్వీట్ చూస్తుంటే ఆయన త్వరలోనే ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారని అర్థమవుతోంది. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉండి తన పట్టు నిరూపించుకుంటారా, లేక బీజేపీలో చేరి ఢిల్లీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలు పెడతారా అనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా ఒకప్పుడు కేజ్రీవాల్కు నీడలా ఉన్న రాఘవ్ చద్దాను సొంత పార్టీయే మా కోటాలో ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వకండి అని రాజ్యసభకు లేఖ రాయడం అనేది ఒక విషాదకరమైన పరిణామం. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. రేపు రాఘవ్ చద్దా మళ్లీ పుంజుకొని పార్టీలో తన పట్టు నిరూపించుకోవచ్చు, లేదా భారత రాజకీయాల్లో ఒక కొత్త మలుపును మనం చూడవచ్చు. ఏదేమైనా చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని ఆశించే వారికి రాఘవ్ చద్దా ఒక ఉదాహరణగా నిలిచారు. ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న ఈ సవాళ్లను ఆయన ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.